రైట్ ఇక వేమూరి కావేరి బస్సు ప్రమాదంలో తమ తమ్ముడిది తప్ప లేదంటే ఎవరిది తప్పన్నది తాము చెప్పలేమన్నారు బైక్ నడిపిన శివశంకర్ సోదరుడు శ్రీహరి. యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందన్నది తమకు తెలియదన్నారు. స్పాట్ లో తాము లేమని వేరే వాళ్ళు చెబితేనే తమకు సమాచారం తెలిసిందన్నారు. నిన్న రాత్రి డోన్ కు వెళ్లి వస్తున్నారని తమ సోదరుడు శివశంకర్ చెప్పాడన్నారు శ్రీహరి. శ్రీహరి బస్సు ప్రమాదంలో మా తమ్ముడు బైక్ యాక్సిడెంట్ అనేది మా తమ్ముడే సార్. ఎప్పుడు జరిగింది అనేది కూడా తెలియదు సార్. మాకు పొద్దున పనికి లేస్తాం మేము 7-7:30 కల్లా అట్లా లేస్తాం. లేచి పని పోయేటోళ్ళం సార్ మేము. అప్పుడు ఆ టైంలో లేస్తే మా మామకి ఫోన్ చేసి ఇట్లా మీ పిల్లోడేనేమో చూద్దురండి యాక్సిడెంట్ అయి పడిపోయినాడు. క్లియర్గా ఫోటోలు వచ్చినాయి సార్. ఎవరిది తప్ప అనుకున్నాను సార్. ఎవరిది తప్పనాడు మేము చూసినామా సార్. మేము ఇద్దరం సార్. మా తమ్మునికి 21 years సార్. పెళ్ళి కాలేదు సార్. నిన్న నైట్ పని పోయేసినాడు. పని పోయేసి ఇంట్లో క్యారియర్ ఇచ్చేసి నేను ఇట్లా పోతున్నా అనే మాటలు రోజు చెప్పేవాడు. నిన్న చెప్పాలా ఫోన్ చేసినారు ఇంటి వాళ్ళే 10:30 గట్ట ఫోన్ చేసినారంట. ఎక్కడనో 10:30కు ఎప్పుడో సెర్చ్ చేసినారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, మనం చూస్తున్నాం ఇటు ఏదైతే ఉదయం కర్నూలు రోడ్డుపై ప్రమాదం జరిగిందో బస్సుని తొలగించే క్రమంలో కూడా ఇటు క్రెయిన్ ఆపరేటర్ కి గాయాలైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అసలు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇటు క్రెయిన్ ఆపరేటర్ పరిస్థితి ఎలా ఉంది? మరొక వైపు చూసుకుంటే ఇటు వేమూరి కావేరి బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఇటు బైక్ నడిపిన వ్యక్తి సోదరుడు కూడా ఇటు స్పందించారు కాబట్టి ఓవరాల్ గా ఘటనకు సంబంధించి అసలు వాళ్ళు ఏమంటున్నారు, క్రెయిన్ ఆపరేటర్ పరిస్థితి ఎలా ఉంది అనిల్? ప్రమాదానికి గురైనటువంటి బస్సుని తొలగిస్తుండగా అపశృతి చోటు చేసుకుందని చెప్పాలి. ముఖ్యంగా ప్రమాదానికి గురైన బస్సుని తొలగిస్తున్న క్రమంలో ఇటు జేసీబీ క్రెయిన్ సహాయంతో అయితే ఒక ప్రాంతానికి తొలగించే క్రమంలో ఆ క్రెయిన్ వాహనానికి సంబంధించి ముందు భాగంలో ఆ క్రెయిన్ అయితే తొలగించారు. క్రెయిన్ ఆ బస్సుని తొలగిస్తున్న క్రమంలో ఆ వాహనం ఒక్కసారిగా అంటే ఈ క్రెయిన్ ఏదైతే ఉందో ఆ క్రెయిన్ ఒక్కసారిగా అటువైపుగా వాలిపోయిందని చెప్పాలి. వాలిపోతున్న కారణంలో వాలిపోయిన తర్వాత వెంటనే డ్రైవర్ కూడా అప్రమత్తమయ్యాడు. అప్రమత్తమైన తర్వాత డ్రైవర్ కూడా స్వల్ప గాయాలతోటి బయటపడ్డాడని చెప్పాలి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఉదయం నుంచి కూడా అంటే దాదాపు కొన్ని గంటల పాటు ఉదయం 3:30 సమయంలో ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత ఆ వాహనానికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించి బాడీలన్నింటినీ కూడా సేకరించిన అనంతరం తొలగించిన అనంతరం దానికి సంబంధించి ఆ వాహనాన్ని తొలగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్న తర్వాతనే 2 క్రెయిన్ల సహాయంతో అదేవిధంగా ఒక జేసీబీ సహాయంతో ఆ వెహికల్ని అయితే తొలగించడం జరిగింది. తొలగించిన క్రమంలోనే ఒక అపశృతి చోటు చేసుకుంది. ముఖ్యంగా క్రెయిన్కి సంబంధించి ముందు భాగంలో క్రెయిన్ని దీనికి సంబంధించి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముందు భాగం నుంచి సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత వెనక భాగం నుంచి మరొక క్రెయిన్ సహాయంతో వాహనాన్ని అయితే సైడ్కి చేశారు. కానీ సైడ్కి చేస్తున్న క్రమంలో ఈ పక్కకి వాలుగా ఉండడం డౌన్గా ఉండడంతో గమనించని వాహనం అంటే క్రెయిన్ వాహనదారుడు ఎవరైతే క్రెయిన్ నడుపుతున్నారో ఆ వ్యక్తి గమనించకపోవడంతో ఆ క్రెయిన్ అనేది ఒక్కసారిగా వాలిపోయింది, బోల్తా పడిన క్రమంలో ఒక్కసారిగా అప్రమత్తమైన క్రెయిన్కి సంబంధించిన డ్రైవర్ స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డాడని చెప్పాలి. ప్రస్తుతం దానికి సంబంధించే క్రెయిన్ బోల్తా పడిన తర్వాత దాన్ని తొలగించేందుకు మరొక క్రెయిన్ సహాయంతో జేసీబీ సహాయంతో అయితే ఆ క్రెయిన్ని పైకి లేపుతున్న విజువల్స్ అయితే మీరు గమనించవచ్చు. బస్సుకు సంబంధించి పూర్తిగా ఒక సైడ్కి అయితే తీసుకురావడం జరిగింది. ఒక సైడ్కి తీసుకొచ్చి పక్కనైతే పెట్టారు. ఆ పక్కన పెడుతున్న క్రమంలోనే ఈ క్రెయిన్ అనేది బోల్తా పడుతున్న క్రమంలో డ్రైవర్ అప్రమత్తం అవడంతో ప్రాణ నష్టం అనేది జరగకపోవడం, ప్రాణాపాయం అనేది జరగలేదని చెప్పాలి. కానీ తనకి మాత్రం కాలు ఫ్రాక్చర్ అయినట్టుగా, కాలుకి దెబ్బ తగిలినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే తన్ని స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు. తనకి మెరుగైన చికిత్స అందించే విధంగా ఆ హాస్పిటల్లో వైద్యం అందించే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించే కొద్దిసేపటి క్రితమే బస్సుని పక్కకి సైడ్ చేశారు. కానీ ఆ విజువల్స్లో మీరు గమనిస్తే క్రెయిన్ ఎప్పుడైతే పడిపోయిందో ఆ క్రెయిన్ పడిపోయిన దగ్గర నుంచి కూడా ఆ క్రెయిన్ని తొలగించేందుకైతే చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు అర్ధగంట నుంచి కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ముందు భాగంలో ఆ బస్కి అటాచ్ చేయడం, ఆ చైన్ని అటాచ్ చేసిన క్రమంలో ఆ చైన్ అనేది ఒకసారిగా వెయిట్ అనేది హెవీ లోడ్ అనేది పడడం, డౌన్గా ఉండడంతో వెహికల్ అనే ట్రైన్ అవతల పడిపోయిన క్రమంలోనే ఆ క్రెయిన్ని తొలగించడానికి ప్రజెంట్ ఒక జేసీబీ
క్రెయిన్ కూడా ప్రెజెంట్ అయితే సహాయక చర్యలు చేపడుతున్నాయని చెప్పాలి. ఇందుకు సంబంధించే సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బస్సు విషయానికి వస్తే బస్సు అయితే పూర్తిగా దగ్ధమైన క్రమంలోనే ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా బస్సును కూడా సైడ్కి అయితే చేశారు. ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఒక రోడ్ సైడ్ నుంచి అయితే వెహికల్స్ని పంపిస్తున్న క్రమంలో ఇప్పుడు ఆ బస్సును అయితే తొలగించారు. ఈ రోడ్డు నుంచి వాహనాల్ని పంపించే విధంగా సహాయక చర్యలు చేసే విధంగా చర్యలు చేపట్టడానికి బస్సును అయితే తొలగిస్తున్న క్రమంలోనే ఈ విధంగా అపశృతి చోటు చేసుకోవడం, అదేవిధంగా వెహికల్ బోల్తా పడడం అనేది ప్రజెంట్ ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ అందులో ఉన్న డ్రైవర్ మాత్రం ప్రస్తుతం సురక్షితంగా ఉన్నాడు. దానికి సంబంధించి అతనికి వైద్యం కూడా అందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రసన్న, ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కావచ్చు, ఉదయం 3:30 ఘటన చోటు చేసుకోగా ఆ బస్సుకు సంబంధించి ఆధారాలు సేకరించడం కావచ్చు, అదేవిధంగా ఆ బాడీలన్నింటినీ 19 బాడీల్ని తొలగించడం జరిగింది, వెలికి తీయడం జరిగింది. వెలికి తీసిన తర్వాత క్లూస్ టీం కూడా, ఫోరెన్సిక్ టీంకి సంబంధించి కూడా క్లూస్ అన్ని సేకరించారు. క్లూస్ అన్ని సేకరించిన తర్వాత ఆ బస్సును తొలగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఆ బస్సును తొలగిస్తున్న క్రమంలో ఆ బస్సుని పక్కకు తొలగిస్తున్న క్రమంలోనే ముందు భాగంలో ఏర్పాటు చేసిన క్రెయిన్ ఏదైతే ఉందో ఆ క్రెయిన్ ఒకసారిగా బోల్తా పడిన క్రమంలోనే హఠాత్తుగా ఈ పరిణామం చోటు చేసుకోవడం, ఒకసారిగా అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే సైడ్కి వెళ్ళిపోయాడు. బయటికి వచ్చిన సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. అయితే దానికి సంబంధించి అతనికి ఎలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు, కానీ స్వల్ప గాయం అయితే అయినట్టుగా కూడా తెలుస్తుంది. విజువల్స్లో చూడొచ్చు. మొత్తానికైతే క్రెయిన్ అయితే బయటికి తీశారు, క్రెయిన్ అయితే పైకి లేపారని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రజెంట్ అధికారులు సత్వర చర్యలు అయితే తీసుకొని ఆ క్రెయిన్ అయితే లేపారని చెప్పాలి. అంటే అనిల్, సో మొత్తానికి చూసుకుంటే ఏదైతే బస్సు ప్రమాదం జరిగిన తర్వాత రష్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇప్పటికి క్లియర్ అయిపోయినట్లు అనుకోవచ్చా? ఎస్ ప్రసన్న, ఉదయం నుంచి కూడా అంటే 3:30 గంటల సమయంలో ఎప్పుడైతే ప్రమాదం చోటు చేసుకున్నప్పటి నుంచి కూడా ట్రాఫిక్కి సంబంధించి అంటే ఒకే వేలో ఒకే రోడ్డు వైపు నుంచి హైవే వైపు అయితే ఆ వెహికల్స్ని పంపించడం జరిగింది. ఆ వెహికల్స్ని పంపించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటికి కూడా చర్యలు తీసుకున్నారు. కానీ ఇదంతా కూడా కంటిన్యూ అవుతే ట్రాఫిక్కి మరింత పెరిగే అవకాశం ఉంటుంది, అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బస్సుకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ బాడీలన్నింటినీ కూడా తొలగించారు. చనిపోయినటువంటి బాడీలని కూడా మార్చరీకి పంపించిన అనంతరం క్లూస్ టీం కూడా వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాతనే బస్సుని తొలగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఈ 2 క్రెయిన్ల సహాయంతో, ఒక జేసీబీ సహాయంతో ఆ బస్సుని ఆ ప్రమాద స్థలం నుంచి ఒక రోడ్డు పక్కకి అయితే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన అనంతరం ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే స్వల్ప గాయాలతోటి ఆ క్రెయిన్ డ్రైవర్ అయితే బయటపడ్డాడని చెప్పాలి. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ సంబంధించి కూడా అన్ని క్లియర్ చేశారు. ఈ క్రెయిన్ని తొలగించిన అనంతరం ట్రాఫిక్ క్లియర్, అంతరాయం కలగకుండా ఈ రోడ్ నుంచి హైవే మీదుగా బెంగళూరు వైపుకు వెళ్తున్న నేపథ్యంలో హైవే మీదుగా అయితే ఈ రోడ్ నుంచి కూడా వాహనాలని వదిలే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆ క్రెయిన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అందులో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి కావచ్చు, ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు, స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డాడని చెప్పాలి. క్రెయిన్ కూడా బయటకైతే వెలికి తీశారని చెప్పాలి. అయితే అనిల్, ఇప్పటికే ఈ ఘటనకి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. అసలు ఓవరాల్గా ఈ ఘటనకి సంబంధించి చూసుకుంటే అసలు ఎంత మందిపై ఇప్పటివరకు పోలీసులు కేసులు ఫైల్ చేశారు, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సీరియస్గానే ఉందని చెప్పాలి. అంటే ఎప్పుడైతే ఈ ప్రమాదం చోటు చేసుకుందో, అంటే ఈ ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం డ్రైవర్ నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది. అధికారులకు సంబంధించి కూడా యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇందులో భాగంగానే కేసు కూడా నమోదైంది. కేసు నమోదైన నేపథ్యంలో దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. ఆ వేగవంతంలో భాగంగా ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటి, ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటి, అసలు ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో డ్రైవర్ యొక్క పాత్ర ఏ విధంగా ఉందనేది కూడా ప్రజెంట్ అయితే అధికారులు దృష్టి సారించారని చెప్పాలి. ఇందులో భాగంగానే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ప్రజెంట్ పోలీసుల అదుపులో డ్రైవర్లు 2 కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వివరాలు అయితే సేకరిస్తున్న నేపథ్యంలోనే ఎస్పీ చెప్తున్న వివరాల ప్రకారం బస్సు ప్రమాదానికి గురి కావడానికి ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిన క్రమంలో
ఆ బండి అనేది ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో అది డ్రైవర్ గమనించకపోవడం లేదా గమనించినా కూడా పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనే కోణంలో ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. దీనికి సంబంధించే అధికారులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. ప్రజెంట్ అయితే బస్సును కూడా తొలగించారు. ఆ తర్వాత దానికి సంబంధించి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే ఏపీకి సంబంధించి కావచ్చు, తెలంగాణకు సంబంధించి కావచ్చు పూర్తిగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. ట్రావెల్ బస్ విషయానికి వస్తే వేమూరి కావేరీ ట్రావెల్కి సంబంధించి యాజమాన్యులపైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఘటన స్థలానికి చేరుకొని చెప్పడం జరిగింది మీడియా ముఖంగా. ఇందులో భాగంగానే ఖచ్చితంగా ఎవరైతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్నారో డ్రైవర్లకు సంబంధించి కావచ్చు, డ్రైవర్లు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్ళపైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కేసు నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన శిక్షలు ఉండే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది ప్రసన్న. అయితే అనిల్, ఇప్పటికే చూసుకుంటే ఈ బస్సు ప్రమాద ఘటనకి సంబంధించి ఇప్పటివరకు కూడా కావేరీకి సంబంధించిన హెడ్స్ ఎవరు కూడా స్పందించలేదు, యాజమాన్యం కూడా స్పందించలేదు. మరొక వైపు చూసుకుంటే ఆ మృతుల కుటుంబాలు అసలు ఈ ఘటనకి సంబంధించి ఏం చెప్తున్నాయి? వారు ఏమైనా అటు కావేరీ బస్సుకు సంబంధించిన యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఏమైనా డిమాండ్ చేస్తూ ఉన్నారా? ఎస్ ప్రసన్న, ఆ బాధిత కుటుంబానికి సంబంధించి ఉదయం మనం ఒక ప్రత్యక్ష సాక్షి ఐ విట్నెస్ అయినటువంటి రమేష్తో కూడా మాట్లాడడం జరిగింది. అతను కాపాడే సిచ్యువేషన్లో కుటుంబాన్ని కాపాడుకున్నాడు, కానీ తన అన్నని, తన కుటుంబాన్ని అంటే తన అన్న భార్య అయినటువంటి భార్యని కావచ్చు, అదేవిధంగా పిల్లల్ని కావచ్చు, వాళ్ళని కాపాడుకోలేకపోయామని చెప్పేసి పూర్తిగా ఇది డ్రైవర్ మాకు చెప్పకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మాకు ముందుగానే చెప్పింటే ఖచ్చితంగా మేము కూడా ప్రాణాలతోటి, అంటే మా అన్న వాళ్ళు కూడా ప్రాణాలతోటి బయటపడేవారని చెప్పేసి కూడా ఆ బాధితులు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో, దీనికి సంబంధించి ఎవరైతే నిర్లక్ష్యం వ్యవహరించారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధిత కుటుంబాలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యం కనుక గమనిస్తే దానికి ముందు భాగంలో ఎప్పుడైతే ప్రమాదం చోటు చేసుకుందో, ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే డ్రైవర్లు చెప్పకపోవడం, డ్రైవర్లు తప్పించుకునే ప్రయత్నం చేయడం, ఆ ప్రయాణికుల్ని అప్రమత్తం చేయకపోవడం, అలర్ట్ చేయకపోవడమే ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణమని చెప్పాలి. ముఖ్యంగా మొదటి భాగంలో మంటలు చెలరేగాయి, ఆ తర్వాత మంటలు కొద్దిగా బస్సు మొత్తం కూడా వ్యాపించాయి. వెనక భాగం వరకు కూడా మంటలు వ్యాపిస్తున్న క్రమంలోనే అప్రమత్తమైనటువంటి ప్రయాణికులు వెంటనే తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఎక్కడ కూడా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పాలి. అంటే 19 మంది కూడా వెనక భాగంలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా మంటలు చెలరేగడం, ఆ తర్వాత దట్టమైన ఆ పొగ అలుముకోవడంతో అక్కడే చాలా వరకు కూడా అపస్మారక స్థితికి ప్రయాణికులు వెళ్ళిపోయారని చెప్పాలి. వెళ్ళిపోయిన క్రమంలోనే ఆ సహజీవ దహనం అయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వెనక భాగంలోంచి వెళ్ళడానికి ప్రయత్నించిన కొంతమంది కూడా చాలా వరకు కూడా ప్రయత్నించారు, కానీ బయటికి రాలేని పరిస్థితి. ఇందులో భాగంగానే 19 మంది కూడా చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించి మార్చిరికి కూడా తరలించారు. అయితే దీనికి సంబంధించే ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం చోటు చేసుకుందంటే ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారు, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి గల కారణం ఏంటనే కోణంలో ప్రజెంట్ అయితే అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు, వేగవంతం చేశారని చెప్పాలి. ఈ వేగవంతంలో భాగంగానే ఎవరైతే ఇందులో నిర్లక్ష్యం వ్యవహరించిన వారి పట్ల ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా బాధిత కుటుంబాలకు సంబంధించి కూడా ఎవరైతే ఇందుకు నిర్లక్ష్యం వ్యవహరించారు, అంటే మాకు చెప్తే మేము ఖచ్చితంగా బయటికి ప్రాణాలతోటి బయటికి వచ్చేవాళ్ళు, మా అన్న వాళ్ళు కావచ్చు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వాళ్ళంతా కూడా బయటికి వచ్చేవాళ్ళు, మిగిలిన వారు కావచ్చు. కానీ డ్రైవర్ చెప్పకపోవడంతో ఇంతటి ప్రమాదం చోటు చేసుకుందనేది మాత్రమైతే ప్రయాణికులు చెప్తున్న, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా ఎవరైతే ఇందుకు నిర్లక్ష్యం వ్యవహరించారో వాళ్ళ పట్ల ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అనిల్. సో మొత్తానికి ఇటు కర్నూలు ప్రమాదంలో బస్సును తొలగిస్తూ ఉండగా కూడా ఇటు క్రేన్ అయితే బోల్తా పడింది. ఇటు క్రేన్కి సంబంధించిన ఒక వ్యక్తికి అయితే గాయాలైనట్లుగా తెలుస్తుంది. మరొక వైపు చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై అయితే ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. మరికొంతమందికి కూడా కావేరీ ట్రావెల్స్ యాజమాన్యానికి కూడా నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకుంటామంటూ కూడా పోలీసులు